దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సాయంత్రకాల సమయంలో మీ సమయాన్ని పక్కన పెట్టి మీరు ప్రేయర్లో ఉంటున్నారు. ఈరోజు మనము త్రిత్వం గురించి మనం నేర్చుకుందాం. దీని మీద చాలాసార్లు చెప్పాను. త్రిత్వం అంటే ఏంటంటే ముగ్గురు దేవుళ్ళు ఒకే వ్యక్తిలో ఉన్నారు. త్రిత్వం. వం అంటే ఒకరు, త్రీ అంటే ముగ్గురు. ఇంగ్లీష్లో ట్రియూన్, ట్రినిటీ, ట్రినిటీ. యూనిటీ అంటే ఒకరు, ఏకత్వం. ట్రినిటీ అంటే ముగ్గురు. ముగ్గురు కలిసి ఎలా పనిచేసారు అనేది మనం నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా గందరగోళం, అందుకే రాసుకోమని చెప్పేది. చాలా వచనాలు బయటకు వస్తాయి. ఇక్కడ మనం అంటే చాలా సంఘాల్లో ముగ్గురు వేరే వేరే దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఏంది అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవా, ఆయన కుమారుడు యేసుప్రభు. యేసుప్రభు దేవుడు కాదు, ఆయన దేవుని ఒక కుమారుడు. పరిశుద్ధాత్ముడు అంటే ఆ దేవుని ఒక పనులు చేయటానికి వచ్చిన పవర్ అని చెప్తున్నారు. ఇంకా కొన్ని చర్చెస్, ది పెంతెకోస్టల్ చర్చెస్, బైబిల్ మిషన్ చర్చెస్, ముగ్గురు వేరుగా ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు వేరు అని ఒకరు. ఇంకా కొన్ని చర్చెస్ ముగ్గురు ఒకటే అనేది కొంతమంది. యెహోవా విట్నెస్, యెహోవాయే దేవుడు, యేసుప్రభు దేవుడు కాదు, ప్రవక్త, పరిశుద్ధాత్మేమో యాక్టివ్ ఫోర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కొన్ని చర్చెస్లో బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటేమో పాత నిబంధన, ఇంకొకటి కొత్త నిబంధన. కాబట్టి పాత నిబంధనలో ఉన్న దేవుడు యెహోవా, ఆయన ఒకరిని పంపించండు, చిన్న దేవుని పంపించండు, ఆయననే యేసుక్రీస్తు. వీళ్ళిద్దరు వేరు. పరిశుద్ధాత్మ లేదు అని అంటున్నారు. ఈరోజు మనం జస్ట్ లైట్గా సబ్జెక్ట్ టచ్ చేస్తాం అంతే, పెద్దగా మనం పోము. మనము బైబిల్ క్లాసులో పరిశుద్ధాత్మ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మొత్తం డెప్త్లో వెళ్ళిపోతాం మనం. అది చెప్పనీకి 2-3 వారాలు అవ్వచ్చు. అప్పుడు పరిశుద్ధాత్మకి యేసుప్రభుకున్న పోలిక ఏంది, పరిశుద్ధాత్మకి యెహోవా దేవునికున్న పోలికలేంది, ఇవి చూస్తాం. తర్వాత కుమారుడు యేసుప్రభు గురించి వచ్చినప్పుడు కూడా మొత్తం యేసుప్రభు గురించి మొత్తం చూస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత తండ్రి అయిన దేవుడు ఎలా అయ్యిండు, యెహోవా దేవుడు ఎలా, ఒక దేవుడు అనిపించుకోవాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏంది, యెహోవాయే దేవుడు పరిశుద్ధాత్మ, యెహోవాయే దేవుడు కుమారుడు అని అప్పుడు మనం చాలా డెప్త్లో నేర్చుకుంటాం. ఇది డిగ్రీ పీజీ లెవెల్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేది 10th క్లాస్ లెవెల్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఓపెన్ మైండ్గా వినండి, మంచిగా మనసారా వినండి. మీ డౌట్స్ దేవుడు ఈరోజు క్లారిఫై చేస్తాడు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం. వాక్యం ద్వారా మాట్లాడు, మాకు దర్శనం దయచి, అందరికీ దర్శించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని. ఈ చెప్పే క్లాస్ చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు కృప ఇవ్వమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మరి మీరు చాలా ఇంట్రెస్ట్గా పొద్దున్న, మధ్యాహ్నము, తర్వాత సాయంత్రం కూడా వచ్చి మీరు వాక్యం నేర్చుకుంటున్నారు. ఇది మీ లైఫ్కి చాలా ఉపయోగపడే సబ్జెక్ట్స్. బైబిల్ గురించి పూర్తిగా మనకు క్లారిటీ వస్తుంది కొన్ని రోజులు ఉంటే. ఫ్రీ ఇది, జస్ట్ దీనికి నెట్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది. కనెక్ట్ అయ్యి ఒక దగ్గర కూర్చుంటే మనం పెద్దగా బుర్ర తినేది ఏమి ఉండదు. ఈ చెప్పే వాక్యాలు మీ మైండ్కి ఎక్కియా, నేను ఆత్మలో చెప్తా అనమాట. ఆత్మకి ఎక్కింపబడుతుంది, అందుకే మీరు బలపడతారు. వాక్యం వింటే నాకు చాలా ధైర్యం వచ్చింది, చాలా నెమ్మది కలిగింది, మంచిగా అనిపించింది, తెలియని విషయాలు నేను తెలుసుకున్నా అని చెప్తారు. ఇక్కడ చెప్పే వాక్యాలు లోపల ఉన్న ఆత్మలో విత్తుతున్నాం. ఇక్కడ మైండ్లో విత్తలేం, బ్రెయిన్లో విత్తుతలేం, బ్రెయిన్లో చెప్తలేం. అది చెప్తే ఏమవుతుందంటే హెడేక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్ని గంటలు వాక్యం వినటం అంటే మామూలు విషయం కాదు.
మీరు కాలేజీలో కూడా ఇంతసేపు కూర్చోలేదు అనుకుంటా, స్కూల్లో కూడా ఇంతసేపు కూర్చోలేదు అనుకుంటా. చాలా కష్టం, కానీ ఇది దేవుడు మాట్లాడుతున్న విధానం. ఇప్పుడు మనం త్రిత్వం అనే సబ్జెక్ట్ చూద్దాం. త్రిత్వం అనే పదము బైబిల్లో కనబడదు. క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన విలక్షణమైన సిద్ధాంతం ఇది. దేవుడు ఒకడే, తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఆయనే అన్న విషయాన్ని ధృవీకరిస్తుంది. కొంతమంది ఏం చెప్తారంటే, మీరు త్రిత్వాన్ని నమ్ముతున్నారు బ్రదర్, త్రిత్వం అనే వర్డ్ బైబిల్లో ఉందా అని అడుగుతారు. మరి బైబిల్లో పండ్లు తోమని ఉందా? మరి ఎందుకు తోముతున్నాం? అర్థం ఉండదు. కొంతమంది ఎట్లా ఉంటారు అని అంటే, వాక్యం మాట్లాడే దగ్గరే మాట్లాడతారు, వాక్యం మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడరు. ఏది చెప్పినా కానీ అది బైబిల్లో ఉందా అని అంటారు. బైబిల్లో లేదంటే నేను నమ్మను. ఇంకా బైబిల్లో సెల్ ఫోన్ చూడమని చెప్పి లేదు, మరి ఎందుకు చూస్తున్నావు చెప్పండి. బైబిల్లో ఓన్లీ బైబిల్ ధర్మశాస్త్రాన్ని, యెహోవా గ్రంథాన్ని చూసి సంతోషపడాలని ఉంది. నచ్చిన కూర ఎందుకు వండుకొని తింటున్నాం? ఫ్రెండ్స్ పార్టీసు, దాని తర్వాత వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? విహారయాత్రలకు ఎందుకు వెళ్తున్నాం? ఓన్లీ బైబిల్ని చూసి మనం ఆనందించు. ఇట్లాంటి విషయాలకు ప్రశ్ననే జవాబు. మనం ఇట్లా మాట్లాడితే ఏమంటారంటే, మూర్ఖుడు తాను వెళ్తున్న మార్గం సరైనదని వాడు అనుకుంటున్నాడు. అదే వచనం ఆ వ్యక్తికి కూడా ఆపాదించవచ్చు మనం, కానీ దానికి ఒప్పుకోరాలి. మనమేమో అన్నీ ఒప్పుకోవాలి, వాళ్ళు మాత్రం మనం అడిగింది ఒప్పుకోరు. సరే, మనం ఇక్కడ నేను చెప్పే సబ్జెక్టులు ఏంటంటే, మన విశ్వాసాన్ని డెవలప్మెంట్ చేసుకోవటానికి సబ్జెక్టులు. పెద్దోళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఈ సబ్జెక్టుకి తెలియదు. ఇది దేవుడే మనకి బయలుపరిచిండు. బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు మనం తీసుకుంటున్నాం. ఒక సిద్ధాంతాన్ని చెప్పాలి అని అంటే, బైబిల్లో ఆ వచనాన్ని, ఆ మాటని ఒక 4-5 ఒక 4-5 వచనాలు దానికి తగ్గట్టుగా ఏం చేయాలంటే క్రోడీకరించాలి, ఒప్పుకోవాలి. పిహెచ్డి పాగల్ హౌలా దివానా కాదు. పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఈ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఒక వ్యక్తి చేయాలి అంటే ఇక దాని తర్వాత లేదు చదువు, వాళ్ళని సైంటిస్టులు అంటారు. 10th, ఇంటరు, డిగ్రీలో 6 సబ్జెక్టులు 8 సబ్జెక్టులు ఉంటాయి. అది ఒక స్పెషలైజేషన్గా ఎంఏ, ఎంఎస్సి, ఎంఫిల్, ఎండివినిటీ ఇట్లా చాలా మారుతూ ఉంటాయి. అంటే డిగ్రీలో 3 సబ్జెక్టులు ఉంటాయి. పీజీకి వచ్చే లోపల ఎంఎస్సి, మాస్టర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ కామర్స్, ఎంకామ్ ఒకే సబ్జెక్ట్గా మారుతుంది. ఆ ఒక్క సబ్జెక్టే మళ్ళీ ఇంకా ఒకే సబ్జెక్టుగా మారుతుంది. ఇప్పుడు డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది అనుకోండి. ఎంఎస్సి దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటాం, మ్యాథ్స్. ఇప్పుడు మనం 10వ తరగతిలో మెన్సురేషను, స్టాటిస్టిక్స్, మీన్ మీడియన్ మోడ్, అర్థమిక్ జామెట్రీ, క్వాడ్రాటిక్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఇట్లా చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఎంఫిల్కి వచ్చేసరికి ఎంఎస్సి తర్వాత ఎంఫిల్, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఈ మ్యాథ్స్లో 10 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. ఒకటే సబ్జెక్ట్ మీద డీప్ స్టడీ ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ ఉంది, ట్రిగ్నోమెట్రీ మీద ఫుల్ ఉంటుంది. అది చేసిన తర్వాత మనకు ఏదో ఒకటి కనుక్కోమని వాళ్ళు చెప్తారు. మనం మొత్తం తపస్సు చేసి ఏదో ఒకటి కనిపెట్టాలి. అక్కడ ఏదైతే ఫార్ములా ఉందో దానికంటే వేగంగా, చిన్నగా, షార్ట్ ఫామ్లో మనం కనిపెడితే అప్పుడు మనకి ఏం చేస్తారంటే, ఆల్రెడీ చాలామంది పిహెచ్డి చేసిన వాళ్ళు, సార్లు, మేడంలు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ ముందర మనం అది చేసి చూపించాలి. వాళ్ళందరూ దాన్ని ఓకే చేసినప్పుడు వాళ్ళప్పుడు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ అని మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. డాక్టర్ అని చెప్పి ఇక వాడుకుంటారు. డాక్టర్ అంటే వైద్యం చేసే డాక్టర్ కాదు, ఒక సిద్ధాంతంలోనే పిహెచ్డి అన్నమాట, రీసెర్చ్. ఇక దానికి మించిన చదువు లేదు. అయితే దేవుని ప్రియమైన వారారా, ఇక్కడ మనం ఆలోచిస్తే కొంతమంది ఏం చేస్తారంటే త్రిత్వం అనేది లేదు కదా అని అంటారు. ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ బేసిక్ లెవెల్ మనం నేర్చుకుందాం.
త్రిత్వం అంటే ఏంటంటే ఒకటే దేవుడిలో ముగ్గురు ఉన్నారు, లేదు అంటే ముగ్గురు కలిసి ఒకరున్నారు, ఎట్లయినా చెప్పచ్చు. త్రిత్వంలో ఏకత్వం, ముగ్గురిట్లో ఒకడున్నాడు. లేదంటే ముగ్గురు వేరువేరుగా ఉన్నారంటే త్రిత్వం కాదు, అది ముగ్గురు ఒకడే అనేది త్రిత్వము. అది మనం నమ్మచ్చు. త్రియేక దేవుడు అని కూడా మనం నమ్మచ్చు. కొంతమంది ఏం చెప్తారంటే ముగ్గురు కలిస్తేనే దేవుడు అంటాడు. మళ్ళా అక్కడ పోయింది లెక్క. ముగ్గురు కలవాలా అప్పుడు ఆయన దేవుడు అవుతాడు, లేకపోతే కాదు. కొంతమంది ఏమంటారంటే ముగ్గురు కాదు, ఆ ఒక్కడే, ఆయననే తండ్రి, ఆయననే కుమారుడు, ఆయననే పరిశుద్ధాత్మ అని చాలా చెప్తారు. మనం దాన్నే త్రిత్వము అంటాం. త్రిత్వం గురించి అవగాహన ఏంటంటే త్రిత్వం అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం కాదు. చాలామందికి ఇదే చాలా గందరగోళం ఉంటుంది. ఏదేమైనా దాన్ని అర్థం చేసుకోవడం కంటే త్రిత్వాన్ని నమ్మడం చాలా అవసరమైన విషయం. దేవుని ప్రేమిస్తే అన్నిటినీ నమ్ముతాము. త్రిత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అసలు దాని గురించి చెప్పినా కానీ కొంతమంది నమ్మరు. అయితే త్రిత్వాన్ని నమ్మటం కంటే కూడా, త్రిత్వాన్ని అర్థం చేసుకోవటం కంటే కూడా త్రిత్వాన్ని నమ్మటం ఇంపార్టెంట్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇందులో కూడా త్రిత్వం కనబడుతుంది. త్రిత్వం అనేది ఒక దేవుని లోపలనే కాదు, మనిషి లోపల కనబడుతుంది, సాతాన్ లోపల కనబడుతుంది, నీళ్ళ లోపల కూడా కనబడుతుంది. ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, దాని తర్వాత H2O, వాటర్ ప్లస్ ఆక్సిజన్, దాంట్లో రాదేమో, సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్, ఘన పదార్థము, ద్రవ పదార్థము, ఆవిరి పదార్థము. హల్లెలూయా. ఒక వాటర్ ఉంది, వాటర్ని మంచిగా వేడి చేస్తే, మంట పెడితే మొత్తం ఆవిరైపోతుంది. సింపుల్. అదే వాటర్ని బాగా కూల్ చేస్తే అది ఐస్ గడ్డగా మారుతుంది. అది సాలిడ్. వాటరు దాన్ని బాగా ఫ్రిడ్జ్లో చల్లపరిస్తే దాన్ని ఒక గడ్డ, ద్రవ పదార్థంగా మారింది. అది సాలిడ్, ద్రవ పదార్థం. అదే ఐస్ గడ్డని వేరే దగ్గర వేసి దాన్ని కాలుస్తే ఫస్ట్ వాటర్ వస్తుంది, తర్వాత వాటర్ ఆవిరైపోతుంది. ఒక వాటర్ లోపలిని సాలిడ్ ఉంది, లిక్విడ్ ఉంది, గ్యాషియస్ ఉంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అట్లా ప్రతి దాంట్లో త్రిత్వం అనేది ఉంటుంది. మనిషి ఉన్నాడు, మనిషి లోపల కూడా త్రిత్వం ఉంటుంది. ప్రాణము, దేహము, ఆత్మ, లేదంటే శరీరము, ప్రాణము, ఆత్మ, ఎట్లయినా చెప్పచ్చు. శరీరాన్ని, ఆత్మను పట్టుకొని ప్రాణం ఉంటుంది. ప్రాణం వెళ్ళిపోయింది అనుకో, శరీరం మట్టిలో, ఆత్మ దేవుని దగ్గర. త్రిత్వం, అందులో కూడా త్రిత్వం. సాతానులో కూడా త్రిత్వం ఉంటుంది. సాతాను, ఘట సర్పము, అబద్ధ క్రీస్తు. ఘట సర్పం ప్లేస్లో క్రూర మృగం అని కూడా అనొచ్చు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వేరు కానీ అందరిది దిశ ఒకటే. అట్లనే దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. బాగా అర్థం చేసుకోవాలి. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం, కానీ దీన్ని నమ్మితే మనకి ఈజీగా అర్థమవుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. అన్నిటికీ తాలుకొనును, అన్నిటికీ నమ్మును, అన్నిటికీ నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఏంది? ప్రేమ. నీకు నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే నువ్వు ఫస్ట్ దేవుని నమ్ముతావు, త్రిత్వాన్ని నమ్ముతావు. దేవుని మీద ప్రేమ లేదకపోతే నమ్మవు. కాదు బ్రదర్, మీరంతా తప్పు చెప్తారు, అంత ముగ్గురు వేరు అని అంటావు. ఇక్కడ ఏమంటుండు? ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుందంట, అన్నిటిని తాలుకొను అంట, అన్నిటినీ నమ్ముతుందంట. హల్లెలూయా. ఫస్ట్ ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఫస్ట్ నమ్మాలి. చాలా ఇంపార్టెంట్. తర్వాత దేవుని ఆత్మ ప్రత్యక్షత ద్వారానే త్రిత్వాన్ని అర్థం చేసుకోగలము. అది దేవుడే చెప్పాలా, నేను అదే చెప్పేది.
చాలామంది పాస్టర్స్ ఏం చేస్తారు అంటే, బైబుల్ స్కాలర్స్ బైబుల్ అక్షరార్థంగా తీసుకుంటారు. అక్షరార్థంగా తీసుకున్నప్పుడు నీకు అది తెలియదు, అర్థం కాదు. అది ఆత్మానుసారంగా తీసుకుంటేనే తేలుతుంది. ఎగ్జాంపుల్, యేసుప్రభు వారు ఏమని చెప్పిండంటే, నేను నా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుంటున్నా అని చెప్పిండు. తండ్రి కుడి పార్శ్వం అంటే ఏంది? మనకు అర్థమయ్యేది ఏంటంటే, తండ్రి కుడి పార్శ్వం అంటే తండ్రికి ఒక పెద్ద చెయ్యి ఉంటుంది, పెద్ద సింహాసనం ఉంటుంది, ఆయన పక్కన కూర్చుంటామని అనుకుంటాం. మన పరలోకంలో 2 చైర్లు వేయలేదు, ఒకటే చైర్ వేసిండు, ఒకటే సింహాసనం. ఒక సింహాసనంలో ఒకటే కూర్చుంటాడు, 2 కూర్చోరు. మరి ఎట్లా లెక్క తేలుతుంది? అక్కడ తండ్రి కుడి పార్శ్వము అని అంటే తండ్రి నాకు ఇచ్చిన అధికారం దగ్గర నేను కూర్చుంటా అని అర్థం. ఇప్పుడు ఒక హీరోయిన్ ఉంది, ఏదో ఒక హీరోయిన్, పోనీ ఇప్పుడు మా అమ్మనే ఉంది, మా భార్యనే ఉంది. నా భార్య ఎప్పుడు నా గుండెలో ఉంటుందని నేను చెప్తా. దాన్ని అక్షరార్థంగా మీరు తీసుకోండి. శ్వేత సిస్టర్ ఇంత పెద్దగా ఉంది, ఆయన గుండె ఇంత చిన్నగా ఉంది, దాని గుండెలో ఎట్లా దూరుతుంది అని అనుకుంటాం. హల్లెలూయా. అక్షరార్థంగా తీసుకుంటే పోతుంది అది. గుండెలో ఉంటుంది అంటే ఆయన మనసులో అది ఉంది, ఆమె గురించి ఆలోచిస్తారని అర్థం అన్నమాట. అట్లా దేవుని ప్రియమైన వారలారా, త్రిత్వం గురించి దేవుడే మనకు ప్రత్యక్షత ఇస్తేనే తెలియపరచబడుతుంది, లేకపోతే తెలుసుకోలేము. దాని మీద వాదించేటి కూడా వేస్టే. ఒక వ్యక్తికి చెప్పినప్పుడు వినప్పుడు వదిలేయాలి. దేవా వీని కళ్ళు ఓపెన్ చేయని అడగాల, వాదించద్దు, వాళ్ళు మనకు బుర్ర తింటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. మరి మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. మీ మనోనేత్రాలు వెలిగించబడితేనే దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచిండో ఆ పిలుపు మీకు అర్థమవుతుంది అంటున్నాడు పౌలు భక్తుడు. అంటే దేవుని గురించి అర్థం చేసుకోవాలంటే అది దేవుడే చెప్పాలా, దేవుడు మనకు అది ఇవ్వాలా. ఎంతోమంది ఇప్పుడు లోకంలో పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. పొద్దున్న లేచి సూర్యునికి మొక్కుతారు, చెట్టు కనిపిస్తే చెట్టుకు మొక్కుతారు, వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా మందిరం కనబడితే ఈవెన్ దో చర్చ్ వచ్చినా కానీ చర్చికి మొక్కుతారు. యేసుప్రభు బొమ్మగా పడతారు, ఇది యేసుప్రభు బొమ్మ అని చెప్తారు. హల్లెలూయా. వాళ్ళకి దేవుడు ఇయ్యలే ప్రత్యక్షత. ఈరోజు మనం దేవునికి లోబడుతున్నాం, దేవుని మాట వింటున్నాం, దేవుని కోసం గ్రహిస్తున్నాం అంటే అది దేవుని యొక్క కృప. మన మనోనేత్రాన్ని దేవుడు వెలిగించండు. అట్లనే ఆ త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా దేవుడే అది ఇవ్వాలి. దేవుడు ఇవ్వకుండా ఎవడు త్రిత్వాన్ని అర్థం చేసుకుని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాడు. ఒక వ్యక్తి త్రిత్వాన్ని నమ్మతలేడు అంటే దేవుడు వాళ్ళకి ఇవ్వలేదని అర్థం. కానీ అది ఉంది అనేది మనం ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి చూపించాలి. ప్రస్తుతం దేవుని గురించి కొంతే తెలుసు, భవిష్యత్తులో త్రియేక దేవుని గురించి పూర్తిగా తెలుసుకుంటాను. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమే ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్టు ప్రయత్నము చేయుడి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని అపేక్షించినప్పుడు, ఆ వరంని మనం అపేక్షించినప్పుడు, దేవుని కోసం తెలుసుకోవాలని ఆశ మనలో ఉన్నప్పుడు భవిష్యత్తులో మనకి దేవుని గురించి బాగా తెలుస్తుంది. అసలు త్రిత్వం అనే పదం ఎలా పుట్టింది? కారణం ఏంటంటే దేవుడు అంటే ఏంది? మీనింగ్ ఇంగ్లీష్లో GOD, గాడ్ అంటారు. గాడ్, దేవుడు, ఇంగ్లీష్లో గాడ్. G స్టాండ్స్ ఫర్ జనరేటర్, ఉత్పత్తి చేయవాడు. O స్టాండ్స్ ఫర్ ఆపరేటర్, పాలించువాడు. D స్టాండ్స్ ఫర్ డెస్ట్రాయర్, ఉత్పత్తి చేసేవాడు, పాలించేవాడు, నాశనం చేసేవాడు. ఈ మూడు పదార్థాలు, ఈ మూడు విషయాలు, ఈ మూడు మెయింటెనెన్స్, ఈ మూడు వరము ఎవరిలో ఉంటుందో వాళ్ళే దేవుడు. దేవుడు అనేవారు ఉత్పత్తి చేయగలగాలి, దేవుడు అనేవారు పాలించాలి, దేవుడు అనేది దాన్ని నాశనం కూడా చేయగలిగే కెపాసిటీ ఉండాలి.
అట్లయితేనే ఆయన దేవుడు అయ్యిండు, లేకపోతే కాదు. హల్లెలూయా. వాళ్ళని మనం ఏమంటామంటే దేవుడు అంటాం. హీబ్రూ బైబిల్ మనం చదివితే మనకి తెలుగులో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించిండని మాట ఏదైతే ఉందో, దేవుడు అనే పదం చూసినప్పుడు ఎలోహిం అని చెప్పి అర్థం వస్తుంది. ఎలోహిం సూపర్లేటివ్ నౌన్ అన్నమాట. తెలుగులో దేవుళ్ళు అని ఒక పేరు వస్తుంది, ద్వంద్వార్థం వస్తుంది. దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఆకాశంలోకి వెళ్ళి నీళ్ళు పడుతున్నాయి, ఆకాశంలోకి వెళ్ళి వర్షం పడుతుంది, భూమి మీద నదిలో కూడా పడుతుంది, నదిలో కూడా వాటర్ ఉంది, ఆకాశంలోకి వెళ్ళి కూడా వాటర్ పడుతుంది, భూమి దగ్గర నుంచి కూడా నీళ్ళు నదిలో వస్తున్నాయి. ఇన్ని నీళ్ళున్నా నీళ్ళు అనగానే నీళ్ళే అంటాం, వర్షం నీళ్ళు అంటాం, నది నీళ్ళు అంటాం. హల్లెలూయా. అక్కడ చాలా ఉన్నాయి, నది నీళ్ళు ఎక్కువ, వర్షం నీళ్ళు ఎక్కువ, భూమి మీదకి వెళ్ళి వచ్చిన నీళ్ళు నదిలో పోతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ దాన్ని ఏమంటామంటే నీళ్ళు అంటాం. నీళ్ళు చాలా ఉంది ఈ ప్రాంతంలో. ఎట్లుంది బ్రదర్ అంటే నదులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, నీళ్ళు అనం, వర్షం కూడా బాగా పడుతుంది. దాన్ని ఏమంటామంటే సూపర్లేటివ్ నౌన్ అంటాం. ఈ ఎలోహిం దేవుడు అనే మాట దగ్గర ఎలోహిం అనే వర్డ్ కనిపిస్తుంది. ఎలోహిం అంటే ఏంటంటే ఆ ఎలోహిం అనే మాటకు అర్థం ఏంటంటే కొన్ని సముదాయాల ఒక విషయము, సముదాయాల శక్తి. హల్లెలూయా. సర్వశక్తి. ఆ శక్తిలోనే జ్ఞానం ఉంది, ఆ శక్తిలోనే అభిషేకం ఉంది, సృజించే తత్వం ఉంది, నాశనం చేసే తత్వం ఉంది, పరిపాలించే తత్వం ఉంది. మళ్ళీ అది శక్తి. కొన్ని కలయిక, కొన్ని కలుస్తున్నాయి, కానీ అది ఒకటే ఫాము, కానీ కలుస్తున్నాయి. హల్లెలూయా. దాన్ని సూపర్లేటివ్ నౌన్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు. ఇట్లా దేవుడు అంటే అదనమాట. దేవుడు అని అంటే మనకు దేవుడు అని కనిపించిండు బైబిల్లో అని అంటే అది మామూలు వర్డ్ తీసుకోవద్దు మనం, చాలా పెద్ద వర్డ్ అది. అసలు ఆ వర్డ్ని భరించే అసలు వర్డే లేదన్నమాట. తర్వాత మనము మన స్వరూపం ముందు మన పోలిక చెప్పున నరును చేద్దాం అంటాడు దేవుడు. ఆదికాండం 1:26 ఉంటాడు. దేవుడు దీన్ని బహువచనంలో చెప్పాడు. దేవుడే ఏమన్నాడంటే మనము మన పోలిక చెప్పున నరుని చేద్దాం. ఇక్కడే 2 గ్రూపులు వేసినాయి. మనం అన్నాడు కాబట్టి అక్కడ 3 వచ్చారు. ఇంకొకడు ఏమన్నాడే తనకు తాను అనుకున్నాడు కాబట్టి మనం చేద్దాం అన్నాడు. అక్కడ ఏమైపోతుందంటే 3 దేవుళ్ళని చెప్తారు, ఒక దేవుడు అని చెప్తారు. కానీ ఒక దేవుడే. ఎట్లా అంటే మీరందరూ కూడా ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం తీయాలి, చూద్దాం. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి చూపించినప్పుడు అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 26 చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరుని చేద్దుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమినికి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు ఏం చెప్పిండు? మన పోలికలో చేద్దాం అన్నాడు. అక్కడ మనోళ్ళు ఏమంటాడు? 3 ఉన్నారు కాబట్టి మనము అన్నాడు. తండ్రి కుమారుడికి చెప్పిండు, పరిశుద్ధాత్మ కూడా చెప్పిండు అని కొంతమంది చెప్తారు. చెప్పినప్పుడు వెరీ నెక్స్ట్ స్టెప్ ఏం కావాలంటే 3 పని చేయాలి అక్కడ. చూడండి 27 చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను, దేవుని స్వరూపమందు వానిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించాను. అరే దేవుడేమో మన పోలిక చెప్పిన అక్కడ ద్వంద్వం యూజ్ చేసిండు. అక్కడ ప్లూరల్, సింగులర్, ప్లూరల్, ఏకవచనం, బహువచనం. ఈడ బహువచనం యూజ్ చేసి కింద 27 వచ్చేసరికి మళ్ళీ ఏకవచనం వచ్చింది. మన స్వరూపమందు మన పోలిక నరుని చేద్దామని చెప్పి 27 తన స్వరూపమందు చేసిండంట. హల్లెలూయా. బాగా అర్థం చేసుకో. మరి ఇక్కడ ఎందుకు వాడిండు మనము?
అంటే ఏదైనా తప్పు పడ్డది ఆడ ప్రింటింగ్ మిషన్. ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఉంటుంది. లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. లెట్ అస్ అన్నాడు, మనం, వి టుగెదర్. తర్వాత గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. హల్లెలూయా. అది ఇట్లాంటి విషయాలు దేవునికి ఆపాదించబడతాయి. ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవటం. ఈ ప్రత్యక్షత దేవుడు ఇస్తేనే వస్తుంది మనకి, ఏదో పుస్తకాల్లో చదివితే రాదు. ఇది నాకు దేవుడు ఇచ్చిండు. ఆడ ముగ్గురు గురించి చెప్తే మరి ముగ్గురు పని చేయాలి కదా, ఒకడే పని చేసిండు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇట్లనే సేమ్ ఇంకొక వచనం కూడా ఉంటుంది, అది కూడా చూద్దాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోనని ప్రభువు సెలవుగా వింటిని. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. యెషయా భక్తుడు దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఒక స్వరం వినిపిస్తున్నది. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేయుచుండిరి. ఈయన దర్శనం చూసాడు. దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అని స్వరంతో ప్రభుని స్తుతిస్తున్నాడు. ఆయన ఇంకా అది అట్లా వింటా ఉంటే 8వ వచనంలో చూస్తే ప్రభువు మాట్లాడుతుండు. మా నిమిత్తం ఎవరు పోతారు, నేను ఎవరిని పంపించాలి, నేను ఎవరిని పంపించాలి, మా నిమిత్తం ఎవడు పోతాడు, ప్రభు సెలవీయగా వింటిని. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఈడ కూడా పట్టుకొని ఒక మా నిమిత్తం అన్నారు కాబట్టి అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అని చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన గురించి తను మాట్లాడుకున్నాడు, తన అంతరాత్మతో మాట్లాడుకున్నాడు, తన పోలికతో మాట్లాడుకున్నాడు. ఆ పోలికనే యేసు ప్రభువారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం చూద్దాము మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఇదైతే క్లియర్గా అర్థమైపోతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చచ్చు. తండ్రి అన్నాడు, కుమారుడు అన్నాడు, పరిశుద్ధాత్మ అన్నాడు, మళ్ళా నామము పేరు లోపల ముగ్గురి వాడి తర్వాత ప్లూరల్ వాడి మళ్ళీ సింగులర్ వాడుతున్నాడు. హల్లెలూయా. ఇగో ఇట్లాంటి వచనాలు వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బ్ అయిపోతాం. అక్కడ దయామయుడు, కరుణామయుడు ఇంకేమన్నా రాసుకొని, కానీ ఒకరి గురించే రాయబడ్డా. ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను కొంతమంది అన్న అని పిలుస్తారు, కొంతమంది తమ్ముడు అని పిలుస్తారు, కొంతమంది పాస్టర్ అని పిలుస్తారు, కొంతమంది ఇంకేందేందో పిలుస్తారు. నేను 100 మంది కాదు, నేను ఒక్కడనే. నా పేరు ఇంపార్టెంట్. అట్లా యేసుప్రభుకు కూడా పేరు ఉంది. ఆయన పేరు తండ్రి, ఆయననే కుమారుడు, ఆయననే పరిశుద్ధాత్మ. తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ మీ యొద్దకు వస్తాడు అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం చదివితే పిలుపు అడుగుతాడు, ప్రభా తండ్రిని చూపించు అని. పిలుపు ఇన్ని రోజులు తెలుసుకోలేదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే కదా అన్నాడు. నేను మిమ్మల్ని అనాథులుగా వదిలాను, మీ దగ్గరకు వస్తా, మీలో ఉంటా అన్నాడు. ఎలా వస్తాడు, ఎలా ఉంటాడు? ఆయన పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, త్రిత్వం అంటే అదే. ముగ్గురు ఉన్నారు కానీ ముగ్గురు ఒక్కడే. ఇదే అన్నమాట. సైతాన్ ఇక్కడే డిస్టర్బ్ చేసేసి ఇది ఒక్కటే మనం తెలుసుకుంటే, అది దేవుడే చెప్పాలా. నేను ఎన్నో చెప్తా కానీ, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తా కానీ ఎక్కదు. అది దేవుడు చెప్తేనే వస్తుంది. హల్లెలూయా. తర్వాత త్రిత్వానికి మూలాధారం ఆశీర్వాదం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయో, దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండును గాక. కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. దీన్ని ఆశీర్వాదం అంటారు. ఇంగ్లీష్లో బెనెడిక్షన్ లా అంటారు. మనం సంఘాల్లో పాస్టర్ గారు ఇస్తారు.
పాస్టర్ సీనియర్ పాస్టర్ ఉంటే జూనియర్ పాస్టర్ సైలెంట్ అయిపోయి ఆయన ఇవ్వమని చెప్తారు. ఇది ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటుంది చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం. ఒక దగ్గర ఒక పత్రికలు ఏమన్నాయో, తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యందలి సహవాసం మీకు తోడే ఉండును గాక. ఇంకో దగ్గర ఏముందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడే ఉండును గాక. మనం అదే వచనాన్ని వాడతాం. హల్లెలూయా. అక్కడ ముగ్గురిని చూపించు ఒకటే దగ్గర క్లోజ్ చేస్తారు. త్రిత్వం అంటారు దీన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని నమ్మాలన్నమాట. హల్లెలూయా. అయితే చూడండి, యెహోవా దేవుడు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అదే వాల్యూస్ యేసుప్రభులో కనబడతాయి, అదే వాల్యూస్ పరిశుద్ధాత్మలో కూడా కనబడతాయి. అందుకే నేను ఈ ముగ్గురు ఒకటే అని చెప్పేది. ఒక్కొక్కసారి చెప్పినప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆయన అట్లనే చెప్తాడు, కానీ చాలా దాని మీద డీప్ స్టడీ చేసిన నేను. యెహోవా దేవుడు సృష్టించిండు, యేసుప్రభు కూడా సృష్టించిండు, పరిశుద్ధాత్మను కూడా సృష్టించిండు. అది వచనాలు ఉన్నాయి, ఆ వచనాలు చూస్తేనే తెలుస్తాయి మనకి. సృష్టిలో త్రిత్వం చూద్దాం. సృష్టిలో వీళ్ళు ఎట్లా చేసారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుని గురించి చెప్పబడిన మాట. పేజ్ నెంబర్ 207, 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృష్టమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదు, విశ్వాసం చేత గ్రహించుచున్నాము. ప్రపంచములు దేవుని వాక్యములు వలన నిర్మాణమైనవి అంట. దేవుని వాక్యం, దేవుడు అంటే తండ్రి కదా. ఇప్పుడు ఇదే మాటని అదే హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సృష్టిలో ఏం చేసిందో చూసినాం. ఆయన వాక్యం ద్వారా సృష్టిని సృష్టించిండని ఉన్నది. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తీయండి, 2వ వచనం చూడండి. 2వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను, ఆయన ఆ కుమారునికి సమస్తమును వారసునిగా నియమించాను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించాను. హల్లెలూయా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహానడుగు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండెను. ఇక్కడ మనం 2వ వచనం 3వ వచనం చూస్తే, ఆ కుమారుని ద్వారా ప్రపంచములు నిర్మించాను. మరి ఇందాక యెహోవా దేవుడు చేసింది ఏమైంది? ఈయననే ఆయననే ఈయన. తర్వాత ఆదికాండం రండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఉంటుంది. ఫస్ట్ వచనం చదువు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు అంటే అయిపోతుంది కదా, మళ్ళీ అక్కడ దేవుని ఒక ఆత్మ ఎందుకు వచ్చింది? హల్లెలూయా. మనం ఇంత హెబ్రీలకు రాసిన పత్రికలు చదివినాం. దేవుడు తన వాక్యము చేత ప్రపంచాన్ని సృష్టించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3 వచనాలు చదివితే తన కుమారుని ద్వారా లోకాన్ని సృష్టించిండు. ఇక్కడ చూడండి, దేవుడు అని భూమి ఆకాశం సృజించినని చెప్పి దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుని ఆత్మ దేవుడు. ఆ దేవుడు అనే ప్లేస్లో తండ్రి అని పెట్టుకున్నా, యెహోవా అని పెట్టుకున్నా మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దేవుని ఒక ఆత్మ అంటే అదే పరిశుద్ధ ఆత్మ, అదే క్రీస్తు ఆత్మ అని చెప్పి వేరే దగ్గర కూడా రాయబడ్డది. హల్లెలూయా. ఇది సృష్టిలో త్రిత్వం. తర్వాత మానవ శరీరాన్ని ధరించటంలో త్రిత్వాన్ని చూద్దాం. మానవ శరీరంలో
ధరించిన త్రిత్వాన్ని చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. మానవ శరీరాన్ని ధరించటంలో ముగ్గురు ఎలా వచ్చిరో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ. చూడండి. మరియు నన్ను పంపిన తండ్రే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆ స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. చూడండి ఇక్కడ ఏమంటుందంటే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును పంపించిండంట ఈ వచనం చదివితే. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయనను మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము ఆదికాండం 1వ అధ్యాయం చూద్దాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు 14వ వచనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఆ వాక్యాన్ని పంపించిండు. ఆ వాక్యమే యేసుప్రభు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా వచ్చిందంట. హల్లెలూయా. ఇక్కడ మన తండ్రైన దేవుడు కుమారుని పంపించిండు. కుమారుడైన దేవుడు శరీరధారిగా వచ్చిందని తెలుస్తుంది. ఇది ఎట్లా జరిగింది? యేసుప్రభు ఎలా భూమి మీదకి వచ్చిందంటే చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడ దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందంట. సర్వోన్నతుని దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుందంట. పుట్టబోయే వ్యక్తి దేవుని కుమారుడు అనబడతాడు. ఇప్పుడు యేసు ప్రభుకు తండ్రి ఎవరు? యెహోవా దేవుడా, పరిశుద్ధాత్మన? హల్లెలూయా. చూడండి ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈయన ఏమంటుండంటే యేసు ప్రభు వారు తండ్రి నన్ను పంపించిండు అంటు. తండ్రి అంటే యెహోవా దేవుడు కదా. సరే, ఆ యేసు యెహోవా దేవుడు యేసుని పంపించిండు అనుకుందాం. ఆ యేసు ప్రభు కుమారుడు రూపంలో వచ్చిండు, మన మధ్యలో ఉన్నాడని చెప్పిండు. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయంలో ఏమంటుండంటే, మరియమ్మ అడుగుతుంది, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, నాకెట్లా పిల్లలు పుడతారు, నాకు ఇంకా పెళ్ళే కాలేదు కదా అంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భవతి కుమారుని అంటావు. ఆ పుట్టబోయే వ్యక్తి పరిశుద్ధుడు, దేవుడు కుమారుడు అంటాడు, అనబడతాడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభుకు తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ. యేసుప్రభు ఏమంటాడు? తండ్రి నన్ను పంపించిండు అంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇవన్నీ కూడా ప్రత్యక్షత దేవుడు బయలుపరుస్తూ వస్తుంది. అక్కడ ముగ్గురు కాదు, 1,00,000 మంది ఉండండి, ఆ 1,00,000 మంది కూడా ఒకటే. అది మనం నమ్మాల. మానవ శరీరం ధరించటంలో తండ్రి ఎలా వచ్చిండు, కుమారుడు ఎలా వచ్చిండు, పరిశుద్ధాత్మ ఎలా వచ్చిండు, వీళ్ళు ముగ్గురులో ఎలా కలయిక చేసిండో మనం చూడాలి. ఇంకా మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో చదివితే, నేనును తండ్రిను ఏకమై ఉన్నాం కదా అంటాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఐ అండ్ మై ఫాదర్ ఈజ్ వన్, యూ డోంట్ నో ఫిలిప్ అంటాడు. హల్లెలూయా. ఇంకో దగ్గర ఏమంటాడు? నేను తండ్రి దగ్గర నుంచి విని మీకు చెప్తున్నా అంటాడు. కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, కానీ సబ్జెక్ట్ ఒకటే. తర్వాత విమోచనలో త్రిత్వం,
పాపాన్ని సంహరించటంలో కూడా, పాపం నుంచి విడిపించటంలో కూడా త్రిత్వం వాడబడ్డది. అంటే యెహోవా దేవుడు వచ్చిండు, యేసుప్రభు కనబడతాడు, పరిశుద్ధాత్ముడుగా కనబడతాడు. చూద్దాం మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలు 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చేత చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన యొద్ద పరిశుద్ధులము నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచెను. క్రీస్తులో మనలో ఏర్పరచెను. అది దేవుని ఒక తండ్రి అయిన దేవుని నియమం. ఈ లోకానికి పునాది వేయకముందు మనము పాపము చేత విడిపింపబడాలని ఆయన క్రీస్తులో మనని నియమించాను, ఏర్పరచెను. ఆయన నియమించిండు, నిర్ణయించిండు, డిసైడ్ చేసిండు. ఆయన ఎవరు అంటే మళ్ళా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసులో డిసైడ్ చేసిండు. హల్లెలూయా. చూడండి 7వ వచనం చూడండి పక్కన. దేవుని కృప మహిమ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధన క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తము ద్వారా ఆ కుమారుడైన దేవుని రక్తం ద్వారా 7వ వచనం చదువుదాం మళ్ళా. దేవుని కృప మహదైర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన. ఆ ప్రియుని వలన ఆయన రక్తము ద్వారా మనకు విమోచన అనగా మన అపరాధము క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుడు ద్వారా అంత బాగా జరగాలని కోరుకున్నాడు. కుమారుడు అయిన దేవుని రక్తం కార్చాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎవరి కోసం? మన కోసం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 13-14 వచనంలో చూడండి. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఆత్మ అని పెద్ద అక్షరాలతో రాయబడ్డా, చిన్న అక్షరాలతో ఉంటే అది మన అంతరాత్మ, పెద్ద అక్షరాలతో ఉంటే అది దేవుని ఒక ఆత్మ. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యము సంచకరముగా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అనుకున్నాడు, కుమారుడిలో రావాలనుకున్నాడు, కుమారుడు ద్వారా మనం రక్షింపబడాలనుకున్నాడు, కుమారుడు రక్తం కార్చిండు. ఈ ప్రాసెస్ని మొత్తము ఆత్మ ముద్రించిండంట. అందులో తండ్రి ఇన్వాల్వ్ అయ్యిండు, కుమారుడు ఇన్వాల్వ్ అయ్యిండు, ఆత్మ కూడా ఇన్వాల్వ్ అయ్యింది, పరిశుద్ధ ఆత్మ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఇదంతా కూడా ఒకరిది ప్లాన్ అన్నమాట. హల్లెలూయా. మరి తండ్రిగా ఉన్నాడు కదా బ్రదర్, ఆయననే మొత్తం చేయొచ్చు కదా, కుమారుడు ఎందుకు వచ్చిండు? కుమారుడు అనేది దేవునికి మనిషి శరీరం సంతానం అవుతుంది. మనం దేవుని కుమార్తె లేకపోతే దేవుని కొడుకు. దేవదూతలు దేవుని కుమారులు కాదు, వాళ్ళు పరిచారకులు, సేవకులు వాళ్ళు. మనం దేవుని కుమారులమే ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన పోలికలు, ఆయన పోలికలు మనం చేసిండు. ఆదాం అనే వ్యక్తి ఆ పోలికను పోగొట్టుకున్నాడు. ఈయన రెండో ఆదాంగా వచ్చి, ఈయన రెండో దేవుని కుమారుడుగా వచ్చి, ఆ యేసు ప్రభువు ఆ పరమాత్ముడు వచ్చి దాన్ని చేయాల్సి వచ్చింది. అందులో ఆయన ఆత్మ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అందుకే దీన్ని త్రిత్వం అంటారు. తర్వాత పరిశుద్ధపరచటలో త్రిత్వం చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధపరచలు యోహాన్ సువార్త 15వ అధ్యాయం, యోహాన్ సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారివేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని
దానిలోని పనికిరాని తీగను తీసివేయను. మొదటి లెక్కన చదువుతాడు, ఆయన ఎవరో తెలుస్తుంది. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. అంటే వ్యవసాయకుడు గురించి మాట్లాడు. రైతు, నా తండ్రి రైతు, నేను ఒక ద్రాక్షవల్లిని. నాలో మీరు ఫలించకపోతే ఆ రైతు వచ్చి, ఆ సార్ వచ్చి కట్ చేసేస్తాడు, మీరు ఎండిపోతారు. రైతు ఉన్నాడు అక్కడ పక్కన, ఆయననే తండ్రి అయిన దేవుడు. తర్వాత ద్రాక్ష చెట్లు కూడా ఉన్నాయి, ద్రాక్షవల్లి ఉన్నాడు. అది ఎవరు అంటే యేసు ప్రభు. బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత 3వ వచనం చూద్దాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఫస్ట్ ఏమో ఏమైంది, తండ్రైన దేవుడు తొలగిస్తాడు అంటున్నాడు. కుమారుడైన దేవుడు పవిత్రులుగా చేస్తున్నాడు. నేను ఈ మాట చెప్పటం బట్టి మీరు యూ బికేమ్ హోలీ, ఆ పరిశుద్ధ హోగయే అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ మనం చూస్తే తెస్సలోనికి రాసిన పత్రిక, 2వ పత్రిక, 2వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని పని చేస్తాడని ఉంటుంది. తెస్సలోనికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక పక్కన ఉంటుంది. 2వ తెస్సలోనికన్స్ 2వ చాప్టర్ 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాను కనుక మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లింప బద్దులై ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. తండ్రి అంటే యెహోవా దేవుడు, ఈయనేమో ద్రాక్షవల్లి. మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తున్నా, నాలో ఫలిస్తే మీరు ఫలిస్తారు, లేకపోతే ఎండిపోతారు. ఈ మాటల వల్ల మీరు పరిశుద్ధపరచబడతారని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 13వ వచనంలో, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడటం వలనను. మరి అక్కడ యేసు ప్రభు పరిశుద్ధపరిచిండు అన్నాడు కదా, మరి ఇక్కడేమో పరిశుద్ధాత్మ పరిశుద్ధపరుస్తుంది అంటున్నాడు. అంటే వీళ్ళు ముగ్గురు ఒకటే కాబట్టి ఈ వచనాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత సువార్త ప్రకటనలో చూస్తే మనం త్రిత్వం కనిపిస్తుంది. పాత నిబంధనలో చాలా ప్రవచనం దగ్గర ఇదే యెహోవా వాక్కు అని చెప్పి కనిపిస్తుంది. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. చాలా దగ్గర ప్రవచనం చెప్పినప్పుడు ఇదే యెహోవా వాక్కు అంటాడు. యేసు ప్రభు వారు నేను నీతో నిశ్చయంగా చెప్తున్నా అంటాడు. ఇది దేవుని వాక్కు, ఇది యెహోవా వాక్కు అని యెహోవా దేవుడు అంటున్నాడు. ఆ మాట వచ్చిందంటే యెహోవా దేవుడు చెప్పిండని అర్థం. యెహోవా దేవుడు చెప్పిండంటే అది ప్రవచనం అని అర్థం. యేసు ప్రభు కూడా కొన్ని చెప్పి లాస్ట్లో నిశ్చయముగా, షూర్లీ ఐఎమ్ సేయింగ్ టు యూ, నిశ్చయముగా నేను నీతో చెప్తున్నా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. మనం ప్రకటన గ్రంథం చదివినాం అనుకో, ఆత్మ చెప్తున్న సంగతులు సంఘం తెలుసుకోవాలంటారు. మరి ఎవరు? అక్కడేమో యెహోవా వాక్కు అది, ఇక్కడేమో నిశ్చయంగా నేను చెప్తున్నా అంటున్నాడు. అక్కడ ప్రకటన గ్రంథంకి వచ్చే వరకు ఆత్మ చెప్తున్న సంగతి. ఈవెన్ దో అపోస్తుల కార్యంలో కూడా ఉంటుంది. చూద్దాం. అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయం 11వ వచనం. అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్లను తీసుకొని, నడికట్ట అంటే బెల్ట్, ఈ తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల గల మనుషుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడా నేను. ఇదే మాట పాత నిబంధనలు వస్తే ఇది యెహోవా వాక్కు అని వస్తుండే. అదే యేసు ప్రభువే చెప్తే నిశ్చయంగా నేను చెప్తున్నా అంటున్నాడు. ఇక్కడ అగబుస్ అనే ఒక ప్రవక్త పౌలు భక్తుడు ఒక బెల్ట్ మొత్తం కట్టుకొని యెరూషలేములో వెళ్తే ఈ మనిషిని ఈ బెల్ట్ ఎలా కట్టుకున్నారో అలా కట్టి ఈయన చంపేస్తారు, ఈయన వెళ్ళొద్దని చెప్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు అంటున్నాడు. హల్లెలూయా.
పాత నిబంధనలో మాట్లాడుతుంది యెహోవా దేవుడు, యెహోవా వాక్కు అంటున్నాడు. దాని తర్వాత మనం చూస్తే దేవుడు మాట్లాడితే ఎక్కడైనా నిశ్చయంగా నేనే చెప్తున్నా అంటాడు, ఇవి నా మాటలు అంటాడు. ఇక్కడ మాట చూస్తే పరిశుద్ధాత్మ పలుకుతున్నాడు అంటాడు. హల్లెలూయా. చూడండి, అంటే ముగ్గురు కనిపిస్తున్నారు, ముగ్గురు వేరు వేరు కాదు, ముగ్గురు సేమ్. ఆ టైంకి ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడుతున్నారు. యెహోవా దేవుని టైము అప్పుడు ఆయన మాట్లాడిండు. యేసుప్రభు వారు ఆయన మాట్లాడాల్సింది వచ్చింది, ఆయన మాట్లాడిండు. యేసుప్రభు వెళ్ళిపోయాడు, ఆత్మని కిందకి పంపించేసిండు. ఆత్మ మాట్లాడుతుండు, ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడు వినును గాక అన్నాడు. పరిశుద్ధాత్మ మాట్లాడుతుండు అంటున్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ముగ్గురు ఒకటే. నీకు ఎక్కడ కనిపించిన యెహోవాను కనబడితే యేసుప్రభుని అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మను కనబడితే యేసుప్రభుని అర్థం చేసుకోవాలి, యేసుప్రభుని కనబడితే యెహోవా దేవుడు పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవాలి, అంతే. ఇంక వేరేది కన్ఫ్యూజన్ వద్దు. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో దేవుని మీద ప్రేమ పెరిగిపోతుంది. అదే దేవుడే మీకు చెప్పాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం చూస్తే సహవాసంలో త్రిత్వం, ఫెలోషిప్. యోహాను మొదటి పత్రిక, 1 యోహాన్ 1వ అధ్యాయం 3వ వచనం. యోహాన్ మొదటి అధ్యాయము, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఓ మన సంతోషము పరిపూర్ణమగుటకు మేము సంగతులు రాయిచున్నాము. ఇక్కడ ఇద్దరు కనబడ్డారని ఇద్దరిని పట్టుకొని వస్తారు మనలో. మన సహవాసము తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. ఇక్కడ తండ్రి అయిన దేవునితో సహవాసం ఇక్కడ చూసినాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. అక్కడ ఏమంటున్నాడు? మన తండ్రి సహవాసం, కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం మనతో ఉందంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసనకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడే పిలిచిందంట యేసు ప్రభు సహవాసం. అక్కడేమో తండ్రి సహవాసం, ఇక్కడేమో కుమారుడు సహవాసం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే పరిశుద్ధాత్మలో దేవునిలో సహవాసం అని ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తు నందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యము ఉన్న ఎడల, ఆత్మ యందు ఏ సహవాసమైనా. అక్కడేమో యేసుక్రీస్తు సహవాసం, ఇంకో దగ్గరేమో తండ్రి సహవాసం, ఇక్కడేమో ఆత్మయందు సహవాసం అంటుంది. హల్లెలూయా. అక్కడ ఏమైనా ఉండని, వాళ్ళంతా ఒకటే. తండ్రి ఒకడే, కుమారుడు ఒకడే, పరిశుద్ధాత్మ ఒకడే. ముగ్గురుగా విభజించినామా కథం అయిపోయినట్టే. ముస్లిమ్స్కి దొరికేస్తాం. ముస్లిమ్స్ చెప్తారు, ఆ ముగ్గురు నమ్ముతున్నారా, మరి యేసుప్రభు దేవుడు కాదు అన్న ప్రవక్త. యెహోవా సాక్షులు కూడా యెహోవాయే దేవుడు, మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముతున్నారు? మనం అందుకే ఏమంటున్నాం? ఆ యెహోవా యేసుగా వచ్చిండ్రా బాబు, యెహోవా మరణాన్ని మింగేస్తా అని చెప్పాడు. ఎక్కడ మింగిండు? యేసుప్రభులో నెరవేరింది. దాని తర్వాత మనం ఇంకా చూస్తే యెహోవా బాష్ప బిందువును తుడిచేస్తా అన్నాడు. ఎక్కడ తుడిచిండు? యెహోవా కొత్త నిబంధన చేస్తా అన్నాడు. ఎక్కడ చేసిండు? నిబంధన చేసినవాడు చనిపోవాలా, మరి యెహోవా ఎక్కడ చనిపోయాడు? యేసుప్రభులో జరిగింది. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తోమ
గాయాల్లో వేలు పెట్టిన తర్వాత నా దేవా అన్నాడు. మై గాడ్ అన్నాడు ఆయన. అప్పుడు చెప్పచ్చు కదా, నేను దేవుణ్ణి గాను, దేవుని ఒక కుమారుని, తండ్రిని నువ్వు ఆరాధించచ్చు అని చెప్పచ్చు కదా. చెప్పలేడు ఆయన, ఫోర్స్ చేయలేదు. వీళ్ళు ముగ్గురు ఒక్కటే కాబట్టి అది చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను మిమ్మల్ని అనాథులుగా వదలా, మీ దగ్గరకు వస్తా, మీలో ఉంటా, మీ ద్వారా ఉంటా, మీతో ఉంటా, మీలో ఉంటా. ఎక్కడ నా నామంలో 2-3 కూడుకుంటారో అక్కడ నేను వస్తా అన్నాడు. అన్నీ ఆయననే చెప్తుండు, ఆయననే కన్ఫ్యూజ్ చేస్తాడు, మళ్ళీ క్లారిటీ ఇస్తాడు. ఈ కన్ఫ్యూజ్ అయ్యే దగ్గర మన వాళ్ళు పట్టుకొని పడిపోతున్నారు కానీ ఆ క్లారిటీ ఇచ్చే దగ్గర ఒప్పుకుంటారు. అసలు ఒప్పుకోరు చాలామంది. అసలు బట్టలు చెప్పుకుంటారు, ఇష్టమైనట్టు తిడతారు, అస్సలు ఒప్పుకోరు. కొన్ని వచనాలు పట్టుకొని అదే ఇక అదే 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 అన్నట్టు. హల్లెలూయా. చూద్దాం, ప్రార్థనలో త్రిత్వాన్ని చూద్దాం. యోహాను సువార్త, ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద బోధ వస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం, ప్రార్థనలో త్రిత్వాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిల్చుండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించేది. ఈ ఒక్క వచనం పట్టుకొని మనోళ్ళు ఇక తండ్రిని అడగాల కానీ యేసు ప్రభుని అడగద్దు అంటారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ CCI చర్చ్ ఆఫ్ క్రైస్ట్ CC వాళ్ళ బోధ అదే అనమాట. ఇగో మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, నా పేరిట తండ్రిని అడగాలంటాడు. ఇక్కడ ఇది అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? తండ్రికి మనం ప్రార్థన చేయాలా అన్నాడు. యేసు ప్రభువే చెప్పిండు. వెనుకకు రండి, 14వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినానో నేను చేస్తున్నాను అంటున్నాడు. మళ్ళా కన్ఫ్యూజ్. అక్కడేమో మీరు తండ్రిని అడగాలన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? నా పేరు మీద మీరు ఏది అడిగితే నేను అది చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. యూదా పత్రికలో వస్తే, యూదా పత్రిక ప్రకటన గ్రంథం ముందలు ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 20వ వచనం చూడండి. 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎక్కడంట? పరిశుద్ధాత్మలో. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి ప్రార్థన చేయాలని యేసయ్య చెప్పిండు. ఒక దగ్గర ఏమన్నాడంటే నాకే చేయమన్నాడు. ఇక్కడ యూదా పత్రికలో యూదా భక్తుడు ఏమంటాడు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయ అంటాడు. ఏంటిది అది? ప్రార్థనలో కూడా ముగ్గురు కనిపిస్తున్నారు. మనం ఒక్కొక్కసారి ప్రేయర్ చేస్తే నా ప్రేయర్ యెహోవా విన్నాడా, యేసుప్రభు విన్నాడా, పరిశుద్ధాత్మ విన్నాడా అని అనుకుంటాం. అరే ముగ్గురు ఒకటేరా బాబు, నువ్వు ఎవరికి చేసినా ఒకరి దగ్గరికే పోతుంది. ఒక్కడే ఉన్నాడు అక్కడ. 2 సింహాసనాలు లేవు, 3 సింహాసనాలు లేవు. ముగ్గురు దేవుళ్ళు. సైతాన్ నవ్వుకుంటున్నాడు ముగ్గురు దేవుళ్ళు అంటే. హల్లెలూయా. చాలామందికి తెలియదు ఇది. ఇది దేవుడు బయలుపరిస్తే కానీ ఎవడో చెప్పలేడు. దేవుడు మనకు చెప్తేనే మనకు వెలుగుతుంది. ఇదే త్రిత్వం. దీని మీనింగ్ కూడా సరిగా తెలియదు చాలామందికి. కాబట్టి మనము బైబిల్ పరంగా పోతున్నాం, పక్కగా బైబిల్లో ఉన్న ఆధారం ప్రకారం పోతున్నాం. మీకు ఎంతమంది అన్నా రాని, ఎంతమంది ఎన్నైనా చెప్పుకోండి, వాళ్ళది మీరు నమ్మకండి. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు ఇన్ని వాక్యాలు చూపిస్తే కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. హల్లెలూయా. ఒక బ్రదర్ ఉన్నాడు. ఈ త్రిత్వం గురించి చెప్పాలంటే చాలాసేపు అవుతుంది ఆయనకి. ఆయన పేరు థామస్. ఆయనకు ఒక నిమిషంలో చెప్పినాం. ఆయన కొంచెం బైబిల్ పండితుడు కాబట్టి అర్థమైపోయింది. కన్ఫ్యూజ్ అయ్యాడు కానీ అర్థం చెప్పి, నువ్వు ఉన్నావు, మీ తండ్రికి ఏమైనావు? నేను కొడుకునైనా. నీ కొడుకుకి ఏమైనావు? నేను తండ్రినా. నువ్వు ముగ్గురు ఉన్నారా? ఒక్కడంటే లే, నేను ఒక్కడిని. దేవుడు కూడా అంతే. తండ్రి అనే పేరు తీసుకో, తండ్రి అనే బిరుదు తీసుకో, కుమారుడు అనే బిరుదు తీసుకో, పరిశుద్ధాత్మ అనే బిరుదు తీసుకో, దయామయుడను, కరుణామయుడను, ఆది సంభూతుడను, సమాధానపరచు అను, దేవుడు కాపరి అని చెప్పు, ఎన్నైనా చెప్పు. ఇవన్నీ బిరుదులకు ఒక పేరు ఉంది, అదే పేరు యేసు. మరి యెహోవా పేరు పెట్టచ్చు కదా బ్రదర్, యెహోవా నామంలో బాప్తిజం ఇవ్వచ్చు కదా.
యెహోవా నామము రక్షించే నామం కాలే, అది శిక్షించే నామం అయిపోయింది. అనేక మందిని దేవుడు శిక్షించిండు. నేను మీ రక్షకుడు అని చెప్పిండు. అది ప్రవచనం, అది నెరవేర్చడానికి యేసు అంటే ఏంటంటే రక్షకుడు. తన ప్రజల పాపం నిమిత్తము తానే వచ్చిండు, తన ప్రజల పాపం నిమిత్తం తానే చనిపోతాడు. ఎవరు ప్రజలు? దేవుడి ప్రజలు. దేవుని ప్రజల కొరకు దేవుడే చనిపోవాల్సి వచ్చింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. జ్ఞానులు వచ్చి యేసు ప్రభుని ఆరాధించారు, వాళ్ళని జ్ఞానులు అన్నారు. చిన్న బాబుని ఎవరైనా ఆరాధిస్తారా? గొర్రెల కాపరులు వచ్చి యేసయ్యను ఆరాధించారు, మొక్కిర్రు. సాతాను వచ్చి యేసు ప్రభుని శోధిస్తే, సాతానా నీ దేవుణ్ణి శోధించదని నీకు తెలియదా అన్నాడు. సాతాను యేసయ్యను శోధిస్తున్నాడు. యేసయ్యనే సాతాను శోధకుడు. నేను విశ్రాంతికి కూడా ప్రభునై ఉన్నాను అని మీకు తెలియదా అంటాడు. నేను అబ్రహాం కంటే ముందున్నటు వాడిని కానా అని నీకు చెప్తాడు. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే దానియేలు గ్రంథం మనం చదివితే 3 స్నేహితులు ఆడు ఉంటారు. ఓ రాజు ఆ అగ్నిగుండాన్ని చూస్తూ ఉంటాడు. 4 కనబడ్డారు. ఆ 4వ వ్యక్తి మనుష్య కుమారుడు పోలిన వాడుగా ఉన్నాడంట. హల్లెలూయా. మనుష్య కుమారుడిన పోలిన వాడే ఉన్నాడు. ఎట్లా? అప్పటికి యేసుప్రభు పుట్టలేదు కదా. యేసుప్రభుకి దానియేలు గారికి 700 సంవత్సరాల ఫరక్కు. ఫస్ట్ దానియేలు భక్తుడు, ఆయన చనిపోయిన 700 సంవత్సరాల తర్వాత యేసే వచ్చిండు. కానీ అక్కడ యేసుప్రభు కనిపిస్తుండని చెప్పి అక్కడ రాజు మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడు పోని, ఆయన అంతకుముందే ఉన్నాడు కాబట్టి జన్మించాలి కాబట్టి జన్మించిండు. హల్లెలూయా. తర్వాత ఇంకా మనం హెజ్కేల్ గ్రంథం తీస్తే, హెజ్కేల్ గ్రంథం చూడండి. హెజ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. వాటి తలలపైనను ఆ మండలం పైన నీలకాంతమైన సింహాసనం వంటి ఒకటి ఉండెను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. హెజ్కేల్ భక్తుడు దర్శనం చూసిండు. ఆ దర్శనంలో ఒక్క సింహాసనం చూసిండు. ఆ సింహాసనంలో నరస్వరూపియగు ఒకడు ఆసీనుడయ్యిండు. ఎట్లా? ఇదే ఆదికాండం 1వ అధ్యాయం చెప్తే, మనము మన పోలికన చెప్పున నరుని చేద్దాము మనము అన్నాడు. ఇక్కడ హెజ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. హల్లెలూయా. హెజ్కేల్ కంటే తర్వాత యేసుప్రభు పుట్టిండు. కానీ హెజ్కేల్ భక్తుడు చూసినప్పుడు ఒక మనిషి అవతారంతో ఒక వ్యక్తి ఉన్నాడు సింహాసనం మీద అని చెప్తున్నాడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు అగ్నిలో కాలుతూ ఉన్నప్పుడు చూస్తే అక్కడ మనిషి కుమారుడును పోలి ఒక మనిషి కనబడ్డాడు నాకు అని రాజు సాక్ష్యం ఇస్తుండు. అప్పుడు యేసుప్రభు పుట్టుక జరగలే. హెజ్కేల్ భక్తుడు ఉన్నప్పుడు యేసుప్రభు పుట్టుక జరగలే. ఇదంతా పాత నిబంధన. కొత్త నిబంధనలో కనబడుతుంది. హల్లెలూయా. అది ఎవరో కాదు, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఏలయనగా మనకు శిశువు అనుగ్రహింపబడను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయననే నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. కుమారుడు అంటున్నాడు, హీ ఈజ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అంటున్నాడు. కుమారుడు అంటున్నాడు, ఆయననే నిత్యుడగు తండ్రి అంటున్నాడు. సమాధానకర్త, ఆది సంభూతుడు, ఇట్లా ఎన్నో పేర్లు కనబడుతున్నాయి దేవుని ప్రియమైన వాళ్ళారా. దీన్ని బట్టి మనం చూస్తే 3 లేరు, ఒక్కడే ఉన్నాడు. ఒక్కడు 3గా మారిండు. 3గా కాదు, 1,00,000 మందిగా కూడా మారుతాడు. ఇష్టం. ఇంకా నువ్వు ప్రకటన గ్రంథంలో వస్తే దేవుని గొర్రెపిల్ల అని కనబడుతుంది, యూదా గోత్రపు సింహం అని కనబడుతుంది. అంటే ఏంది? దేవుడు గొర్రెపిల్లగా అక్కడ కూర్చున్నట్ట, దేవుడు సింహం లెక్క యూదా గోత్రపు సింహము అంటాడు. అంటే యూదా గోత్రపు సింహం అంటే యూదులకు సంబంధించిన ఒక సింహం ఉంది, అది పరలోకంలో ఉందని అర్థమా? ఇవన్నీ యేసుప్రభుకు ఆపాదించుకోవాలి. ఇదంతా యూదా గోత్రపు సింహం అంటే కూడా ఆయనని. ఎందుకన్నారు ఆ మాట అంటే, యూదా గోత్రంలోకి వెళ్ళి వచ్చిండు ఆయన. యూదా గోత్రంలో దావీదు వచ్చిండు, సొలొమోను వచ్చిండు. వాళ్ళు సింహాలు కాదు, యేసుప్రభు ఒక్కడే సింహం. సింహము అంటే రాజు అని అర్థం.
యెహోవా దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు దావీదుతో. నీ రాజ్యం నిరంతరం ఉండిపోతుంది అంటాడు. ఏ రాజ్యము? ఈ భూమి మీద ఉన్న ఆ దావీదు రాజ్యం కాదు, పరలోకంలో ఉన్న రాజ్యం. దావీదు భక్తుల లోపల నుంచి వచ్చిన ఒక మహా పరిశుద్ధుడు, ఆయన రాజ్యం ఉండిపోయింది. యేషయా అదే చెప్పాడు, మీ లెక్క ఈ లోకపు రాజ్యం కాదు, నా రాజ్యం వేరే అని చెప్పిండు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఎవడు ఎంతమంది వచ్చి మీకు కన్ఫ్యూజ్ అయ్యానో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందరు వాక్యాలు వినండి, ఎంతోమంది ఎన్నో చెప్తారు, అది నమ్మకండి. ఒక్కడే దేవుడు, ఆయననే యేసు ప్రభు, ఆయననే యెహోవా, ఆయననే పరిశుద్ధాత్మ, మొత్తం ఆయననే. హల్లెలూయా. ఇదంతా ఒక ఎత్తు అయితే మొన్న చూపించినట్టు ఇది చూపించకపోతే పని జరగదు. 1 తిమోతి రాసిన పత్రిక. మీరు ఇదంతా వాక్యాలు నేర్చుకోకపోయినా ఈ యొక్క వచనం మీరు తెలుసుకోవాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 3:16. 1 తిమోతికి రాసిన పత్రిక 3:16 చూడండి. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరుడుగా ప్రత్యక్షమాయను. ఎవరైనా దేవుడు. ఇంగ్లీష్ బైబిల్లో దేవుడు అని ఉంది. ఆయన గురించి ఇక్కడ రాస్తాడు తర్వాత. ఆయన సొంత శరీరం వేసుకొని వచ్చిండు, ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు పొందాను. ఆయన ఆత్మలో పాపం లేదంటున్నాడు. దేవదూతలకు కనబడ్డాడు. యేసుప్రభు వారు ఉపచారం చేయబడ్డారు. తర్వాత రక్షకుడని జనములో ప్రకటింపబడెను. ఎవరు? దేవుడు రక్షకుడు అని, ఆయన నామంలో రక్షణ ఉందని చెప్పి ప్రచురించబడ్డది. లోకమందు నమ్మబడెను. లోకంలో చాలామంది ఒప్పుకున్నారు. ఆరోహణమై తేజోహమాడాయను. ఆయన భూమి మీద నడుచుకుంటూ మాయమైపోయిండు. ఎవరాయన? పరిశుద్ధాత్ముడా, యెహోవా దేవుడా? పోనీ యెహోవా దేవుడు వచ్చిండని చెప్తాం. అబ్రహాం వాళ్ళ ఇంటికి యెహోవా దేవుడు వచ్చిండు. మరి యెహోవా దేవుడు వచ్చిండు, నడుచుకుంటూ మాయమైండు అనుకుందాం. మరి యెహోవా దేవుడు చూస్తే ఆయన రక్షకుడని ప్రకటింపబడలేదు, ఆయన నీతిమంతుడు అని చెప్పి ఆత్మలో చెప్పబడ్డది, కానీ ఆయన రక్షకుడు అని చెప్పి ప్రచురించబడలేదు. లోకమందు నమ్మబడలేదు. సర్వలోకం నమ్ముకుంది యేసేనే దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అటు పరిశుద్ధాత్మకైతే అసలు తావే కనిపించలేదు. ఈయననే యేసు ప్రభువే. అపోస్తుల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తం ద్వారా ఇచ్చిన సంఘానికి, యావత్ మందను కాయటానికి పరిశుద్ధాత్ముడు మీలో ఎవరికైతే సంఘం ఇచ్చిండో ఆ గొర్రెలను మీరు మంచిగా కాయండి అంటున్నాడు. దేవుడు తన రక్తం ద్వారా సంఘానికి అన్నాడు. ఏ దేవుడు? పరిశుద్ధాత్ముడా, యెహోవా దేవుడా, యేసు ప్రభువారు. కాబట్టి మొత్తం ఈయననే, ఆయననే ఈయననే ఆయన. అదొక్కటి మనం అర్థం చేసుకుంటే బైబిల్ చాలా డెప్త్లో వెళ్ళిపోతాం. అక్కడ ఎంతమంది ఎన్నైనా చెప్పని, ఎంతమంది ఎన్ని ఫిలాసఫీస్ ఎంతైనా చెప్పని. ఆడ ముగ్గురు కనబడ్డారు కదా, తండ్రి మాట్లాడిండు, కుమారుడేమో భూమి మీద ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా పావురం వల్ల వచ్చింది కదా, కాబట్టి ముగ్గురు ఉన్నారు. దేవుడు 2 సాక్షులను తయారు చేసుకున్నాడు. దేవుని కోసం సాక్ష్యం చెప్పాలంటే మళ్ళీ దేవుడే రావాలా. ఒక మనిషి కోసం సాక్ష్యం చెప్పడానికి మనిషే రావాలా. యంత్రం చెప్తే ఒప్పుకోదు, కుక్క చెప్తే, జంతువులు చెప్తే కాదు, ఇది చల్లదని చెప్తారు. దేవుడే చెప్పాలి. కాబట్టి దేవుడు తయారు చేసుకున్నాడు. ఇంకా ఆయన దగ్గర చూస్తే ఆయన ఒక దగ్గర యాజకుడుగా ఉన్నాడు. ఆయనలో ఉన్న ఒక తత్వం యాజకత్వం చేస్తుంది. ఆయనలో ఉన్న ఒక తత్వం భూమి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మగా. ఆయనలో ఉన్న ఒక తత్వం ప్రార్థన చేస్తుంది, మన కోసం విజ్ఞాపన చేస్తుంది. ఇవన్నీ దేవునిలో కోణాలు. ఇంకా మనం ప్రకటన గ్రంథం పోతే దేవుడికున్న 7 ఆత్మలు అంటాడు. అట్లా అని చెప్పి 7 మంది లేరు. 7 అంటే సంపూర్ణతకు చిహ్నము. సంపూర్ణమైన దేవుని ఒక ఆత్మ లేదు అని అంటే 7 ఖండాల మీద ఒకే రకంగా ఒక్కటేసారి పనిచేయగల శక్తి గలవాడు అని కూడా మనం చెప్పచ్చు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇది త్రిత్వంలో ఉన్న అర్థము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.
కాబట్టి మీకు ఏమర్థమైందో చెప్పండి, తొందరగా చెప్పండి, టైం అయిపోతుంది. ఏజలడని రాక్షం చాలా వాడుతున్నాడని ఆయన ముగ్గురి కాదు ఒక్కరే అని అంటున్నాడు. దేవుడు అన్ని విషయాలు చాలా డిఫరెన్స్ ఇచ్చి మరి దేవుడు మాట్లాడేది ఆయన ఒక్కటై ఉన్నారని మంచిగా అర్థమైంది. ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన తండ్రి, ఆయన కుమారుడై ఉన్నారు అని 3 తత్వాలు కలిపి 3 విధాలుగా ఆయన పనిచేసి ఉన్నారని అర్థమైంది. కొద్ది మాటలు దేవుడు దీవించింది. ప్రైజ్లాడు తమ్ముడు. మీరు వాక్యం చెప్పినప్పుడు పాపలు 2 కూడా ఇక్కడ ఉన్నారు. మరి తండ్రి ఒకడు, కుమారుడు ఒకడు, పరిశుద్ధాత్మ 3 దేవుళ్ళని వాదించావు కదా. మరి ఇప్పుడు మరి ఎలా చెప్తున్నారు చూడు పాస్టర్ గారు. ఇప్పుడైనా నువ్వు నమ్మావా? నా మాట వినలేదు, నాది ఇన్ని రోజులు వింటానవు, మేము వినట్లేదు, ప్రార్థన చేయట్లేదు, దేవుడు ఒకడని తెలుసుకున్నాము. నువ్వు ఇన్ని రోజులు విన్నా కానీ నువ్వు గ్రహింపలేదు, ఇప్పుడైనా మీకు తెలిసిందే దేవుడు ఒకడనే అని చెప్పేసి ఆ పిల్లలు వెళ్ళిపోయారు. కానీ నిజమేని అని అన్నాను. అందుకే ఎన్నో విధాలుగా నేను తెలియపరుస్తాను, తెలియని కూడా తెలియపరుస్తాను. ఇలాంటివి కూడా తెలుసుకోవడం ఎంతో గొప్ప ధన్యత ఉండాలి మనకు. కొన్ని ఒక్కొక్కరు చెప్పినవి ఒక్కొక్కటి నమ్ముతాం, కానీ అవే నిజం అనుకుంటాం. కానీ అలాంటి తెలియని చెప్తారు కాబట్టి మీరు వినాలని సార్ పిల్లలకు చెప్పాను. బాగా చెప్పారు పాస్టర్ గారు. పోనీ ఇప్పుడైనా నువ్వు విని ఒక్కడే దేవుడు అని తెలుసుకొని అన్నారు. ఇలా తెలుసుకున్నందుకు చాలా వందనాలమ్మా. ఓకే అక్క, మంచిది. ఇప్పటివరకు వాక్యం విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, త్రిత్వం గురించి మీరు మాట్లాడినారు. ఈ మాటలు ఫలించునుగాక. నీ యొక్క సాక్షిగా నన్ను నిలబెట్టి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించు. రేపు సాయంత్రం కూడా మళ్ళీ ఒక మంచి వాక్యంతో మాతో మాట్లాడి మీరు ఆకలు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. రేపు పొద్దున 5 గంటలకు కలుసుకుందాం. బాయ్.